ఓం నమ శివాయ. పూలు పాదుకలు. కంచిమఠం దగ్గర కామాక్షి అని పూలు అమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామివారిని అప్ప అంటే నాన్న అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్ప? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది అని బదులిచ్చేది. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు, ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలని, మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు. అంతటి కరుణాసాగర్లైన స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా? ఒకరోజు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతల నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి స్వామివారు నిద్రకు ఉపక్రమించేటప్పటికి చాలా ఆలస్యమైంది. ఆ రోజు జానా అనే ఒక భక్తురాలు వెల్వెట్ తో చేసిన పాదుకలను స్వామివారికి తీసుకుని వచ్చారు. స్వామివారు రోజంతా వాటిని వేసుకుని ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్లారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు, ఈ రోజు స్వామివారు పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటా, నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తను అనుకున్నారు. స్వామివారు పాదుకలను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకు ఇచ్చి, ఇవి నీకే, తీసుకువెళ్ళు అన్నారు. నాగరాజు బాధపడుతూ, ఎప్పుడు నేను ఏమి తలచినా దైవం మరోలా తలుస్తుంది అని వెళ్లిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజ కరుణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతో మంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టాలని చూశారు. వాటి కోసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ వాటిని ఆమె లొంగలేదు. తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంట్లో పెళ్లిళ్లకు స్వామివారు బళ్ళ నిండా సామాను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానికి పూలతో అర్చన చేసేది. కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు. అందులో కొన్ని పళ్లను ఉంచేవారు. ఆమె స్వామివారి సిద్ధి తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. అప్పా, నువ్వు ఉండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా అని ఏడ్చింది. అప్పుడే తనని విస్మయాన్ని